వచ్చేది కాదు. ఇది ఎవరిచ్చే బహుమానం? దేవుడు మాత్రమే ఇచ్చే బహుమానం. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడిచ్చే బహుమానం. అంటే లోకంలో చాలా బహుమానాలు ఉంటాయి కదా. బంగారు కప్పు ఉంటుంది కదా, క్రికెట్లో గెలిచిన వాళ్ళకి బంగారంతో. కొంతమంది గోల్డ్ మెడలో బంగారంతో తయారు చేసింది వేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇది బాక్సింగ్ పోటీలు ఉంటాయి, వాటిలో అయితే వజ్రాలు పొదిగిన బెల్ట్లు పెడతారు వాళ్ళకి, వజ్రాలు ముత్యాలు. ఇవన్నీ ఏంటి? వజ్రాలు ఎందుకు పొదిగించాలి, బంగారంతో ఎందుకు చేయించాలి? ఏ ఇంట్లో స్టీల్ కప్పు ప్లాస్టిక్ కప్పు ఇవ్వచ్చు కదా. మీకు అర్థమవుతుందా? బంగారంతో ఇస్తే ఏమవుతుంది? అది విలువ కలిగింది ఉంటుంది కదా. ఆ బంగారానికి మళ్ళీ వజ్రాలు పొదిగారనుకోండి, అదేమవుతుంది? ఇంకా విలువ కలుగుతుంది. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆ ఇచ్చే వస్తువును బట్టి ఏం జరుగుతుంది? బంగారం ఇస్తే, వజ్రాలు ఇస్తే, ఇవన్నీ ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుంది? మనకి ఏం జరుగుతుంది? విలువ కదా. విలువ మెటీరియల్ మారే కొద్ది కూడా ఏం పెరిగిపోతుంది? విలువ పెరిగిపోతుంది. మనకు మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులన్నిటికీ కూడా మనము వాటి విలువను బట్టి స్థానాన్ని ఇస్తాం కదా. వాటి విలువను బట్టి వాటికి స్థానం ఉంటుంది కదా. మనం ఇంట్లో వాడుకునే స్పూన్లు గరిటెలు తీసుకెళ్ళి బీరువాలో పెడతామా? మన ఇంట్లో మనం వేసుకున్న నెక్లెస్లు చైన్లు తీసుకెళ్ళి ఆ వంటగదిలో తగిలిస్తామా హ్యాంగర్కి? ఎందుకని? దాని విలువ దానిది కదా, దాని విలువ దానిది. అలాగే ప్రతి దానికి విలువ ఉంటుంది. బహుమానం యొక్క విలువ వాడే మెటీరియల్ బట్టి పెరిగిపోతుంది కదా. మనకి ఎవరన్నా ప్లాస్టిక్ డబ్బా ఇచ్చారనుకోండి, గిఫ్టే, అది కూడా గిఫ్టే కదా. కొన్ని చోట్ల మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, ప్లాస్టిక్ ఇస్తూ ఉంటారు. కొంతమంది స్టీల్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఇత్తడి ఇచ్చారనుకోండి. చెన్నైలో పెద్ద ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో ఆ ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళకి ఒక 5 గ్రాములు చైన్లు ఇచ్చారట. దేనికి? గోల్డ్, బంగారం. అలాగే వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బంగారపు ప్లేట్లో వడ్డించారట. బంగారపు గ్లాస్తో నీళ్ళు ఇచ్చారు, బంగారపు ప్లేట్లో వడ్డించారు. వడ్డించే స్పూన్లు గరిటెలు అన్నీ కూడా బంగారమే. అంటే ఏది? వాళ్ళ ఉద్దేశం ఏంటి? విలువ. ఆ ఫంక్షన్లో విలువ, ఆ వ్యక్తులకి ఇచ్చే విలువ, వస్తువులను బట్టి ఏం తెలియజేస్తున్నారు? విలువను తెలియజేస్తున్నారు. ఇవన్నీ భౌతికమైనవే. కానీ దేవుడు మనకి ఇచ్చే బహుమానాలు వెండివో, ఇత్తడివో, వజ్రాలో, ముత్యాలో, రత్నాలో ఇవ్వడం లేదు. చాలామంది బాధపడుతూ ఉంటారు, దేవుడు నాకు కొంచెం బంగారం ఇస్తే బాగుండు, లేకపోతే కొంచెం నాకు ఒక చైన్ ఇస్తే బాగుండు, ఇలాగా. కానీ దేవుడు అది ఎప్పుడు? ఎందుకో తెలుసా? అది నువ్వు సంపాదించుకోగలవు, నువ్వు కష్టపడి దాన్ని సంపాదించుకోగలవు. కానీ నువ్వు సంపాదించలేనిది, నీవు పొందలేనిది, నీవు తెచ్చుకోలేనిది ఏంటి? దేవుడిచ్చే బహుమానం. ఈ బహుమానాన్ని ఎవరు మాత్రమే ఇవ్వగలరు? ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. ఎవరు మాత్రమే? దేవుడు మాత్రమే ఇవ్వగలిగే ఏకైక బహుమానం ఏంటి? జాగ్రత్త గమనించండి. నాకు ఇలాంటి పూటికల్లో నేను చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాను. నేను మొదటిసారి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు 20 సంవత్సరాల వయసులో నాతో పాటు నా క్లాస్మేట్ విజయవాడ అతను ట్రైనింగ్కి వచ్చాడు. పెళ్ళయింది, నా వయసే ఉంటుంది. ఇంతవరకు వాళ్ళకి పిల్లలేదు, ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని ఆశ వదులుతున్నారు. వాళ్ళకి విజయవాడలో లోటస్ పాండ్ అనే సెంటర్ తెలుసండి మీకు? ఫ్రూట్ మార్కెట్ దగ్గర. అక్కడ 2 అంతస్తుల ఇల్లు ఉంది. 2 అంతస్తుల ఇల్లు ఉంది. అంటే ఆ సెంటర్లో 2 అంతస్తుల ఇల్లు అంటే దాని విలువ ఎంతో చూడండి. కానీ వాళ్ళకి ఎవరు లేరు? పిల్లలు లేరు. అతడు 2 అంతస్తుల ఇల్లు సంపాదించుకున్నాడు. అది తన యొక్క శక్తి, తన జ్ఞానం, తన తెలివి, తనకున్న టాలెంట్. కానీ ఏం సంపాదించుకోలేకపోయాడు? ఎందుకు అంటే అది మనుషులు సంపాదించుకునేది కాదు. అలా అయితే ఈ లోకంలో పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరూ కూడా ఉండరు. ఆలోచించండి.
బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ తన భర్త మీద గొడవ పెట్టుకుంది. ఏమని చూడండి, ఆదికాండం మనం చదువుతున్నాం. ఆదికాండంలో 30వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుతున్నాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను సత్యతను చచ్చిపోతాను, నాకు గర్భఫలం ఇవ్వమంటుంది. ఆమెకి ఏమర్థమైంది అంటే, నా అక్కకు పిల్లలు పుట్టారంటే ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళే యాకోబుని పెళ్లి చేసుకున్నారు. మొదట అక్కని చేస్తున్నాడు, తర్వాత చెల్లెలు చేస్తున్నాడు. ముందు చేస్తున్న అక్కకి పిల్లలు పుట్టారు. ఎంతో ఇష్టపడి 7 సంవత్సరాలు మామగారికి దాస్యం చేసి, అంటే జీతానుకుండి గొర్రెలను కాల్చి ఎండకెండి వానకు తండి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? రాహేలు. కానీ ఆమె పిల్లలు పుట్టారు. అప్పుడు ఏమంటుంది, నా అక్కకి పిల్లలు పుట్టారు, ఇద్దరము నిన్నే చేసుకున్నాను, నా అక్కకి పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టలేదు, నువ్వే నాకు పిల్లల్ని ఇవ్వటం లేదు అని చెప్పి నాకు పిల్లల్ని ఇస్తావా లేదా సావమంటావా అని గొడవ పెట్టుకుంది. అప్పుడు యాకోబు ఏమన్నాడు, నేను దేవుడినా. చూడండి, ఆ తర్వాత మనం అదే 30వ అధ్యాయంలో మనము 22వ వచనాన్ని చదువుతున్నాము. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొనెను. చూడండి, మనని విని ఎవరిని అడగమంది? యాకోబు ఎవరిని అడగమన్నాడు? నా మీద కాదు గొడవ పెట్టుకోవాల్సింది. ఎవరిని అడగాల? వెళ్ళి దేవుడిని అడగమ్మా అన్నాడు. నేను దేవుని కాదు అంటే గర్భఫలం ఇచ్చేది ఎవరని యాకోబు యొక్క ఉద్దేశం? దేవుడు. నేను కాదు, డాక్టర్లు కాదు, వైద్య శాస్త్రం కాదు, మందులు కాదు, ముందు దేవుడిని అడుగు. కాబట్టి కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు చెప్పకముందే, లేక సొలొమోను ఆ కీర్తన రచించక ముందే యాకోబుకి ఏమర్థమైంది? ఏమర్థమైందమ్మా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్న సంగతి యాకోబుకి అర్థమైంది. ఇది శ్రేష్టమైన బహుమానం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరలా నేను ఇంకొక విషయం అడుగుతున్నాను. నేను ముందు చెప్పాను కొన్ని విలువైన వస్తువులు. ఏంటవి? బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలు, రత్నాలు విలువైనవి కదా. వాటిని ఏం చేస్తాం మనం? ఎలా జాగ్రత్త చేసుకుంటాం? ఎంత జాగ్రత్త చేసుకుంటాం కదా? ఎంత జాగ్రత్త చేసుకుంటాం? అప్పుడప్పుడు ఎవరు లేకుండా చూసి బీరువా చూసుకొని కొంతమంది ముడిచిపోతూ ఉంటారు. ఆహా, నా నెక్లెస్, నా ఆహారం కదా. కొంతమంది ఉందని సంతోషం కాదు, ఉందో లేదో అని మరలా భయం, అనుమానం. దేన్ని బట్టి? ఆ విలువైన వస్తువుని బట్టి. ఈ విలువైన వస్తువులు కొంతమంది అయితే మనకంటే బాగా డబ్బులు కేజీలు ఉంటుంది కదా బంగారం, కేజీలు బంగారం, వజ్రాలు, ముత్యాలు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో ఉంటే సేఫ్టీ కాదని బ్యాంకులో ఒక లాకర్ కొనుక్కుంటారు. అరలుంటాయి, పెట్లు బీరువాళ్ళలాగా, దాంట్లో పెట్టుకుంటారు, తాళం వేసుకుంటారు. ఒకవేళ దాంట్లో పోతే బ్యాంకే జవాబుదారీ. అందుకని అయితే అక్కడైతే అసలు ఏ గొడవ లేదు, హాయిగా నిద్రపోవచ్చు. ఇంట్లో ఉన్న దగ్గర నుంచి దొంగల భయం అని చెప్పేసి అందులో పెట్టుకుంటారు. ఈతంత బంగారం ఉన్నవాడు. అంటే విలువైన దాన్ని జాగ్రత్తగా దొంగల బారిన పడకుండా, ఎవరు ఎత్తుకెళ్లకుండా దాన్ని ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. ఇప్పుడు మనం 2 బహుమానాలు గురించి విన్నాం. మొదటి బహుమానం ఏంటి? బంగారం, వెండి, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు. ఇప్పుడు వీటికంటే శ్రేష్టమైన బహుమానం ఏంటి అమ్మా? చెప్పాలి. శ్రేష్టమైన బహుమానం ఏంటి? గర్భఫలం. నిజమైన గుడి మీద చేసుకుని చెప్పండి. మీ ఇంట్లో వజ్రాలు లేక మనకు లెవెల్ అనుకోండి, బంగారం కదా మన స్థాయి. మనకున్న బంగారాన్ని దాచుకున్నంతగా మన పిల్లల్ని దాచుకుంటామా? మన బంగారపు వస్తువులను కాపాడుకున్నంత భద్రంగా మన పిల్లల మీద దృష్టి పెడతామా? ఆలోచించండి. ఇప్పుడు మన ఇంట్లో బంగారము సేఫ్టీగా ఉంది, భద్రంగా ఉంది అంటే ఏంటి? మనం దాన్ని అంత భద్రంగా కాపాడుకున్నాం. దేవుడిచ్చిన బహుమానమైన మన పిల్లలు భద్రంగా ఉన్నారా? చెప్పండి. అందరూ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కదా, మిగతా వాళ్ళంతా పిల్లలు కదా.
మీ పిల్లలు మీకు భద్రంగా ఉన్నారా? మీ బీరువాలో బంగారం ఉన్నంత సేఫ్టీగా భద్రంగా మీ పిల్లలు ఉన్నారా? మీకున్న బంగారాన్ని బట్టి మీరు హ్యాపీగా అమ్మయ్య దీన్ని ఎవరు దొంగిలించలేరు, దీని గురించి దిగులు పడలేదు, భయపడక్కర్లేదు, ఇది ఎప్పుడు సేఫ్టీగా ఉంటుంది అనుకున్నంత నిర్భయంగా నిశ్చింతగా మీ పిల్లల గురించి మీరు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? అమ్మయ్య నాకు ఏ గొడవ లేదు, మా పిల్లల గురించి అసలు మా పిల్లల గురించి నాకు ఏ దిగులు లేదు అనుకున్న తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? మీలో ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి. ఇక్కడ మనం ఎందుకు ఆలోచించాలంటే ఈ ప్రపంచంలో ఎవరికీ లేని ఆధిక్యతలను, నియమాలను భద్రపరుచుకునే సౌకర్యాన్ని దేవుడు కేవలం క్రైస్తవులకే ఇచ్చాడు. క్రైస్తవుల పిల్లలకు ఉన్నంత సేఫ్టీ లేక భద్రత ఏ గ్రంథం కూడా బోధించలేదు. మనకు ఎలా భద్రపరుచుకోవాలో దేవుడి గైడెన్స్ మనకు ఉంది. మనకి బంగారం ఎలా భద్రపరుచుకోవాలో మనకి ఎవరు చెప్పక్కర్లేదు. డబ్బులు ఎలా భద్రపరుచుకోవాలో, విలువైన వస్తువులు ఎలా భద్రపరుచుకోవాలో మనకి ఎవరు చెప్పక్కర్లేదు. కానీ మన బిడ్డలను కూర్చి మన బిడ్డల జీవితాలను భద్రపరుచుకోవలసిన అంత శ్రేష్టమైన బహుమానము ఎలా భద్రపరుచుకోవాలి మన చేతిలో బైబిల్ ఉంది. ఎలా భద్రపరుచుకోవాలి దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఒకవేళ భద్రపరుచుకోకపోతే అది ఎంత తీవ్రమైన నష్టమో ప్రాక్టికల్గా మన అందరికీ అనుభవాలే. వాక్యం నుండి కూడా కొన్ని అనుభవాలు మనం దేవుని వాక్యం నుండి చూద్దాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి, ఎలా భద్రపరుచుకోవాలంటే చూడండి, మొదట వాక్యం ద్వారా భద్రపరుచుకోవాలండి. ద్వితీయోపదేశకాండం చదువుకున్నాం, తర్వాత యోబు గ్రంథం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. భద్రపరచుకోవడానికి దేవుడు బీరువాలో లాకర్లు ఇవ్వటం ఏమిస్తున్నాడు? బీరువాలైనా పగలగొట్టచ్చు, బ్యాంకులు కూడా దోచుకుంటున్నారు కదా, బ్యాంకు దోపిడీ కూడా జరుగుతూ ఉంది. కానీ బ్యాంకు కంటే లేక బీరువా కంటే ఇక ఏ సురక్షితమైన దానికంటే కూడా భద్రపరుచుకునే అవకాశాన్ని దేవుడు ఎలా ఇస్తున్నాడు మనకి? వాక్యం ద్వారా ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యం యొక్క భద్రతలో మన పిల్లల్ని మనం పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు వాక్యాన్ని ఏం చేయాలంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. మొదటి ఎవరి హృదయంలో ఉండాలి? తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి. తల్లిదండ్రులకే భద్రత తెలియకపోతే, తల్లిదండ్రులే సురక్షితంగా లేకపోతే, తల్లిదండ్రులే దేవుని వాక్యం ఎరగని వాళ్ళు అయిపోతే, తల్లిదండ్రులకే దేవుని ఆజ్ఞను అనుసరించి జీవించే జీవితం లేకపోతే ఇక పిల్లలకేం చెప్తారు? మనమే చేలో మేస్తున్నాం అనుకోండి, దూడకేం చెప్తాము? అదే గట్టినమేమని చెప్తామా? చెప్పక్కర్లేదు కదా, దూడ ఫాలో అవుతుంది కదా. ఆవో లేకపోతే గేదో అది వెళ్ళి చేలో మేస్తుంటే వెంటనే దూడ ఫాలో అయిపోతుంది. ఇక చెప్పక్కర్లేదు. నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తే నీ బిడ్డ నీతో వస్తాడు. నీవు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు దేవుని భయంతో ఉంటే, నువ్వు సరి అయిన జీవన విధానంలో ఉంటే నీ బిడ్డలు కూడా నిన్ను అనుసరిస్తారు. మనం బండబూతులు మాట్లాడతా పిల్లల్ని ఏంట్రా మాటలంటే ఎక్కడ నేర్చుకున్నాడు? వాడు నీ దగ్గర నేర్చుకున్నాడు. నువ్వు సిగరెట్ డైరెక్ట్గా తాగుతావు, కాలు మీద కాలు వేసుకుని వాడు తోటగా తాగుతాడు. నువ్వు మందు డైరెక్ట్గా తాగుతావు, వాడు ఎక్కడో తాగుతాడు. కానీ మొత్తానికి నిన్నే ఫాలో అవుతాడు. కనుక ఇక్కడ దేవుడు తన వాక్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. మనము ఒక సురక్షితమైన విధానంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యపు కట్టుబాటులో నడుచుకున్నప్పుడు మన పిల్లలు కూడా మనల్ని వెంబడిస్తారు. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, నీవు దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నీవు దేవుని సహవాసంలో ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు నీతియుక్తమైన జీవితంలో జీవిస్తూ ఉంటే నీ బిడ్డలు కూడా నిన్ను ఫాలో అవుతారు. వాళ్ళని ఫాలో చెప్పడానికి కూడా మనకేముంటుంది? అధికారం ఉంటుంది. మన చర్చికి రాము, మన వాక్యం చదవము, మనం ఎప్పుడో క్రిస్మస్ ఒకరోజు పైన స్టార్ పెడతాము. వాళ్ళు కూడా ఏం చేస్తారు? మరలా వాడు కూడా నీ తర్వాత సంవత్సరానికి ఒకసారి స్టార్ పెడతారు. ఇంకంటే వాళ్ళకి తెలిసిన దేవుడికి, అంతకంటే దేవుడు తెలియదు వాళ్ళకి.
కనుక దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి నేర్పించవలసిన ఆజ్ఞ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరొక వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. జాగ్రత్తగా గమనించాలి. పెద్దవాడైనప్పటికీ కూడా అంటే మూల భాషలో తెలుస్తుంది, వృద్ధుడైనప్పటికీ అంటే ముసలివాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. ఏం నేర్పించాలి మనం? ఏ త్రోవ, ఏ స్కూల్లో చేర్పించాలి? నారాయణలోనా, చైతన్యలోనా, లేకపోతే ఎన్ఆర్ఐలోనా? ఎక్కడ నేర్పించాలి? ఎక్కడ చదివించాలి? ఎక్కడ చదివితే మన పిల్లల జీవితాలు దేవుని మార్గంలో ఉంటాయి? ఏది త్రోవ? దేవుని యొక్క వాక్యం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే దేవుడిచ్చిన ఆజ్ఞల మార్గంలో వారిని మనం నడిపించినప్పుడు వాళ్ళ జీవితాలు భద్రంగా ఉంటాయి. ఒక వ్యక్తిని పౌలు గారు ఉదాహరణగా చూపిస్తాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక మనం చదువుకుందాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. తిమోతిని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెలుగుదువు. ఎప్పుడు తెలుసా తిమోతికి? బాల్యము నుండి. ఇంకొక విషయం తెలుసా, తిమోతి తండ్రి అన్యుడు, తల్లి యూదురాలు. కానీ తల్లి యొక్క విశ్వాసంలో ఆయన పెంచబడ్డాడు, శ్రేష్టమైన విశ్వాసంలో పెంచబడ్డాడు. అంటే ఎప్పటి నుంచి తెలుసు? తిమోతి యవన కాలంలోకి వచ్చేసరికి మంచి సువార్తికుడు అయ్యాడు, అది వేరే సంగతి. కానీ ఈ పునాది ఎప్పుడు పడింది? బాల్యంలోనే నడిపించవలసిన త్రోవ ఏంటి? దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క వాక్యము. ఈరోజు ఎంతమందికి మన క్రైస్తవ పిల్లలకి ఎంతమందికి వాక్యం తెలుసు? ఎంతమంది పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు? ఎంతమంది పిల్లలు కంఠవాక్యం వెళ్ళొచ్చు? ఎంతమంది పిల్లలు బాల్యంలోనే దేవుని పాటలు పాడతారు, బాల్యంలోనే బైబిల్ చదువుతారు, బాల్యంలోనే బైబిల్ పట్టుకుంటారు? మన పిల్లలకి ఎల్కేజీలోనే 5,000 రూపాయల పుస్తకాలు అంటే మనం గర్వంగా కొంటాం. మా పిల్లడు ఫీజు ఎంతో తెలుసా నీకు? ఆడి యూనిఫామ్ ఎంతో తెలుసా నీకు? ఆడి పుస్తకాలు ఎంతో తెలుసా నీకు? గర్వంగా చెప్పుకుంటాం. కానీ 100 రూపాయలు పెట్టి ఏం చేయమమ్మా? ఏం చేయం? బైబిల్ కొని. ఇప్పటికీ ఫ్రీ బైబిల్ కోసం ఇంటికి చూసేవాడు చాలా మంది. ఉచితంగా ఎవరైనా బైబిల్ ఇస్తే బాగుంది కదా. మన ఇంట్లో ఉచితంగా పశ్చిమపాయ కూడా ఉచితంగా తెచ్చుకో కదా. ఇస్తారు ఎవరన్నా? ఎవరు. కానీ బైబిల్ మాత్రం ఉచితంగా రాదు. పలక ఇప్పుడు ఎంతమంది తెలియదు నాకు. పలక ఎంతమంది మీకు కూడా తెలియదు? ఒక 20 రూపాయలు ఉంటుందమ్మా? 50 రూపాయలు. ఎంత? నేను చాలా అనుకుంటుపోయాను. 50 రూపాయలు పెట్టి పలక కొంటాం, కానీ బైబిల్ కొని. ఎలా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? మన పిల్లలు ఎలా భద్రంగా ఉంటారు? మన పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి మా పిల్లలు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం ప్రార్థన చేయమంటాం. మార్చి నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి కనపడిన పాస్టర్లను చెప్తాం. వాడి జీవితంలో దేవుడి గురించి కనీస పరిచయం ఉంటుందా? బాల్యం నుండే తిమోతి తన జీవితంలో ఒక మంచి నమ్మకమైన యవనస్తుడిగా, మంచి సువార్తికుడిగా ఎదిగాడు. కారణం ఏంటంటే బాల్యం నుండి అతనికి ఏం తెలుసు? దేవుని వాక్యం తెలుసు. చాలా మందికి ఏ నమ్మకం అంటే ఇంట్లో క్యాలెండర్ వాక్యం ఉంటే ఆశీర్వదించబడతాము, లేకపోతే లామినేషన్ వాక్యాలు ఉంటాయి కదా, ఆ వాక్యం పెట్టుకుంటే, కొంతమంది బండి మీద వాక్యం పెట్టుకుంటే, కొంతమంది ఆటో మీద వాక్యం పెట్టుకుంటే, కొంతమంది ఇంకెక్కడెక్కడ ఆ వాక్యం కాదు. వాక్యం ఎక్కడ ఉండాలి? ఇందాక చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? ఈ మాటలు అనగా ఈ వాక్యము నీ హృదయంలో ఉండవలెను. హృదయంలో వాక్యం ఉంటే ఏమవుతుంది? 119వ కీర్తన చదవండి. నీ జేబులో డబ్బులున్నా లేకపోయినా, నీ ఇంట్లో వెండి బంగారాలున్నా లేకపోయినా, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది చూడండి. 11వ వచనం 119వ కీర్తన 11వ వచనం మనం చదువుతున్నాము. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హృదయంలో ఏముండాలి? వెండి కంటే బంగారం కంటే విలువైనది వాక్యం. అంటే దావీదు తన జీవితంలో పాపం చేయకుండా ఉండటానికి ఏం పెట్టుకున్నాడు?
ఏం పెట్టుకున్నాడు? వాక్యం పెట్టుకున్నాడు. వాక్యం ఉన్న వ్యక్తి యొక్క జీవితము పాపంలో పడిపోదు. ఎందుకంటే వాక్యం గుర్తు చేస్తూ ఉంటుంది. వాక్యంలో ఉన్న దేవుని ఆజ్ఞలు గుర్తుకొస్తూ ఉంటాయి. కనుక వాక్యం హృదయంలో ఉన్న జీవితము ఆ వ్యక్తి యొక్క జీవితం పరిశుద్ధంగా, నమ్మకంగా, నీతియుక్తంగా ఉంటుంది. అలాంటి వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు తల్లిదండ్రులకి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాము. చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుని. ఏ బోధలో, ఏ శిక్షలో, ఏ ఇంగ్లీష్ మీడియం, ఏ స్కూలు, ఇది కాదు. ఎక్కడ? ప్రభు యొక్క బోధ. ప్రభు యొక్క బోధ ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడే. ఇక్కడే. ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్ కాదు. ఏసీ రూములు ఉన్న పెద్ద టీచర్లు ఉన్నది కాదు. దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సహవాసమే ఒక పెద్ద స్కూలు, ఒక పెద్ద విద్యా కేంద్రం, ఒక పెద్ద జ్ఞాన అభ్యాస కేంద్రం. ఇక్కడే టీచర్లు పుడతారు, ఇక్కడే ఇంజనీర్లు పుడతారు, ఇక్కడే గొప్ప 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 వ్యక్తులందరూ కూడా. అమెరికా దేశాన్ని పరిపాలించిన అబ్రహాం లింకన్ గారు ఎక్కడ పుట్టాడు? సంఘం నుండే వెళ్ళాడు. ఇంకా ప్రపంచ దేశాల్లో గొప్ప గొప్ప విలువైన వస్తువులు కనుగొన్న వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని యొక్క వాక్యం నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని యొక్క సహవాసం నుండి. ఈరోజు చంద్రమండలం మీదకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు అక్కడ ప్రార్థన ఎందుకు చేశారు? వారు కీర్తన గ్రంథంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అనే కీర్తన చదువుకొని ప్రార్థన చేశారంట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ స్కూల్లో నుంచి వచ్చారు? దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, దేవుని యొక్క జ్ఞానంలో, దేవుని వాక్యములో వాళ్ళు అద్భుతమైన సైంటిస్టులుగా, గొప్ప వ్యక్తులుగా తయారయ్యారు. అందుకేమంటున్నాడు? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. మరి ఈరోజు క్రైస్తవ పిల్లలు ఎంతమంది, క్రైస్తవ తల్లిదండ్రులు ఎంతమంది ప్రభు శిక్షలో పెంచుతున్నారు? నేను మీకు ఒక ప్రశ్న వేశాను. ఆ ప్రశ్న ఏంటంటే, మీ బహుమానాలు భద్రంగా ఉన్నాయా? దావీదు ఆయన తన సైన్యము యుద్ధానికి వెళ్ళింది. దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. ఆయన ఇంటికి రాగానే సైన్యాధిపతిని ఒక మాట అడిగాడు. ఆ మాట ఏంటంటే, బాలుడైన అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అన్నాడు. బాలుడైన అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అన్నాడు. ఆయన గుండె తడగడ కొట్టుకుంటా ఉంది. కారణం ఏంటంటే, అబ్షాలోము తండ్రి మీదకి కాలెత్తినవాడు, తండ్రి మీదకి యుద్ధానికి తిరుగుబాటు చేసినవాడు. కొడుకుని తండ్రిని చంపడానికి కుమారుడు తయారయ్యాడు, సైన్యాన్ని కూడగట్టుకున్నాడు, యుద్ధానికి వచ్చాడు. కొడుకు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి తండ్రి మనస్సు లేక ఇంట్లోనే ఉండి తన సైన్యాన్ని పంపించాడు. వెళ్తూ వాళ్ళు ఎంతో ప్రేమతో, తండ్రి కుమారుడు మంచివాడు కాదు, దేవుని నియమానికి, తండ్రి యొక్క నియమానికి కూడా చాలా వ్యతిరేకమైన వాడు. అలాంటి వాడిని కూర్చి తండ్రి స్థానంలో ఉండే ఆ సైన్యాధిపతి చెప్తున్నాడు, బాలుడైన అబ్షాలోము విషయంలో మీరు దయ చూపించండి అన్నాడు. కానీ అబ్షాలోము ఆ యొక్క సైన్యాధిపతి చెప్తాడు. అబ్షాలోము చనిపోయాడని చెప్పగానే దావీదు కింద దొర్లి ఏడుస్తాడు. ఏడ్చి అంటాడు, కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోతే బాగుండేది కదా. అక్కడ దావీదు ఒక విశ్వాస స్థానంలో, రాజు స్థానంలో లేడు. ఒక సాధారణమైన మనిషిగా, సాధారణమైన తండ్రిగా తన యొక్క కుమారుడు చనిపోయాడనే వేదనతోటి అలమటించాడు. ప్రియమైన వారు చాలా జాగ్రత్తగా గమనించండి. రేపు దేవుడు తీర్పులో మీ పిల్లలను కూర్చో అడుగుతాడు, మీ పిల్లలు క్షేమంగా ఉన్నారా? క్షేమంగా అంటే ఏంటి? బాగా చదువుకొని, బాగా సంపాదిస్తూ, లేకపోతే ఇది కాదు. క్షేమంగా అంటే ఏంటి? దేవుని భద్రతలో ఉన్నారా వాళ్ళు? దేవుని యొక్క సురక్షితమైన స్థానంలో ఉన్నారా? ఈరోజు 30 సంవత్సరాలకే ఎంతో మంది ఆయుష్ తీరిపోతుంది. ఎంతో మంది వారి జీవితంలో భద్రత లేని వారుగా దొంగిలించబడుతున్నారు వారి జీవితాల్లో. నేను మీకు చెప్పాను, మీ బంగారం దాచుకోకపోతే, మీ వెళ్ళి దాచుకోకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? దొంగలు ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోరా? నేను ఇందాక చెప్పాను, బంగారం కంటే, వెండి కంటే,
విలువైంది ఏంటి? పెట్టెలు అనే బహుమానం. దీన్ని ఎవరు దొంగలు ఎత్తుకుపోరా? దొంగలు ఎత్తుకుపోరా? వ్యభిచారం అనే దొంగ మీ పిల్లల్ని ఎత్తుకుపోవట్లేదా? వీళ్ళకి ముఠా నాయకుడు ఒకడు ఉన్నాడు. ఎవరు? అపవాది. వాడికి ఒక సైన్యం ఉంది. వాడి సైన్యంతో మీ పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి, దొంగిలించడానికి, మీకు కాకుండా చేయడానికి, మీకు గర్భ శోకాన్ని మిగల్చడానికి వాడు కంకణం కట్టుకున్నాడు. మీ జీవితం అంతా పిల్లల ఫోటోలు ఎదురుగా కూర్చొని ఏడ్చే స్థితిని వాడు కల్పిస్తాడు భద్రపరచుకోకపోతే. మనం అనుకుంటాం మా పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు, మా పిల్లవాడు బాగా కాలేజీకి వెళ్తున్నాడు, మా బిడ్డ బాగా సురక్షితంగా ఉన్నాడు, వాడు అన్నింటిలో ఫస్ట్ వస్తున్నాడు అనుకుంటారేమో. ఒకనొక రోజు వాడు అపవాది చేత దొంగిలించబడినప్పుడు, మీ కంటి కనపడకుండా పోయినప్పుడు, మీ చేతులకు దూరం అయిపోయినప్పుడు మీరు దొర్లి ఏడ్చే రోజు వస్తుంది. వాళ్ళని ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. జాగ్రత్త మనం గమనించాలి. భద్రపరచుకోవాలి. అలా భద్రపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, ఒకటి వారికి దేవుని యొక్క వాక్యం నేర్పించాలి. వాక్యమే వారిని భద్రపరుస్తుంది. రెండోది ఏం చేయాలి తెలుసా? వారి కోసం మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ యోబు భక్తుడు, ఆయన తూర్పు దిక్కు జిల్లాలో కూడా గొప్ప ధనవంతుడంట. ఆ మహా ధనవంతుడు చేసే ఒక గొప్ప కార్యాన్ని మనం చూసి చాలా సిగ్గుపడాల్సి వస్తుంది. చాలా గొప్ప మాదిరికరమైన మాట చూడండి. 5వ వచనం చూడండి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. ఏం చేస్తున్నాడు? ఇంకొక మాట ఉంది అక్కడ. యోబు నిత్యము అలాగునా ఎవరి కోసం? అమ్మా వింటున్నారా? ఎవరి కోసం చేస్తున్నాడు? యోబు తన బిడ్డలు 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మందిని దగ్గర పెట్టుకొని వారిని పవిత్రపరిచి వారి కోసం ప్రతి ఉదయాన్నే, అరుణోదయం అంటే సూర్యోదయం, సూర్యుడు ఉదయించిన మొట్టమొదటి పని ఏంటంటే తన బిడ్డలని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి అక్కడ చేర్చి వారి కొరకు ప్రాయశ్చిత్తార్థంగా దేవుని సన్నిధిలో బలర్పించేవాడట. ఒకటి వాక్యములు భద్రపరచాలి. రెండవది ఏం చేయాలంటే నీ ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. మరి ఎంతమంది పిల్లల కోసం ప్రార్థన చేస్తారు? చేస్తాం. ఎప్పుడండి? పరీక్షల టైంలో చాలా మంది ప్రార్థన చేస్తారు కదా. ఇంకా కొంతమంది ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తారు, చేయించుకుంటారు. మరికొంతమంది వివాహం కోసం ప్రార్థన చేయించుకుంటారు. అప్పుడైనా మనం ప్రార్థన చేయాల్సింది ఎప్పుడు ప్రార్థన చేయగలండి? ఎప్పుడు ప్రార్థన చేయాలి? జాగ్రత్తగా గమనించండి. తల్లి గర్భంలో పిండము పడక ముందే ఒక తల్లి ప్రార్థన చేసింది. ఎవరమ్మే చెప్పండి? హన్నా. ఆమె కడుపులో ఇంకా పెట్టపడలేదు, కానీ ఆ బిడ్డను కూర్చిన ఒక నిబంధన చేసుకుంది. అయ్యా, నాకు ఒక మగ బిడ్డను దయచేస్తే నేను వాడిని నీకే అర్పిస్తాను. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థిస్తే అయ్యా నాకు బిడ్డనిస్తామని నీకు ఇస్తారని ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఎప్పుడైనా అలా ప్రార్థన చేశారా? జాగ్రత్తగా గమనించి దేవుడి వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని చూడండి. విలాప వాక్యముల గ్రంథం ఒకసారి మనం చదువుకున్నాం. 2వ అధ్యాయం. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయం చూడండి. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో అక్కడ ఇర్మియా ప్రవక్త పలికే మాటలు ఒకసారి మనం చదువుతున్నాం. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతున్నాం. 19వ వచనం చూడండి. అక్కడ ఒక మాట కనపడుతుంది. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఎవరి కోసం ప్రార్థించాలి? ఎందుకో తెలుసా? శాపగ్రస్తమైన జనాంగంగా దేవుని యొక్క ఉగ్రత పాలవకుండా ముందే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
బైబిల్ గ్రంథంలో ఒక ఫెయిల్ అయిన తండ్రి ఉన్నాడు. ఆయన ఏలి, ప్రధాన యాజకుడు. ఏలి కుమారుడు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైందని తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటూ ఉన్నా కూడా ఏలి ఏం చేస్తున్నాడు? చూసి చూడట్టున్నాడు. దేవుడు అడిగాడు, నీ కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితాలు శాపగ్రస్తమైపోతూ ఉంటే నువ్వు చూసి చూడట్టున్నావు. ఏలిని గద్దిస్తున్నాడు దేవుడు. మనల్ని గద్దించడా? నిన్ను గద్దించడా? నీ జీవితంలో నీ బిడ్డ నీ నుండి దూరం అయిపోతున్నాడు. దేవుని యొక్క ఉగ్రత కిందకి వెళ్ళిపోతున్నాడు. ఎంతో మంది బిడ్డలు దేవుని ఉగ్రతను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది బిడ్డల జీవితాల్లో దేవుని యొక్క శాపం కుమరించబడటానికి, ఆయన కోపాగ్ని కుమరించబడటానికి తయారవుతున్నారు. అందులో నీ బిడ్డ ఉన్నాడు. ఆలోచించుకుంటారు. దేవుడు మన పట్ల తన కృపను మాత్రమే, తన ఆశీర్వాదాన్ని మాత్రమే ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనల్ని శిక్షించడానికో, శపించడానికో, నాశనం చేయడానికి కాదు. కానీ మనం తగ్గిపోయిన జీవితాల ద్వారా మనం దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతున్నాం. కనుక ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు వారిని సిలువ మోయించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే ఆయన చూసి ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన వారితో ఈ మాట అంటూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే ఆయన చూడండి 23వ అధ్యాయం 28వ వచనము, యేసు 27 కూడా చదువుదాం. గొప్ప జనసమూహము ఆయన కూర్చి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖించుతున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించింది. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. నువ్వు ఇప్పుడు ఏడవకపోతే నీ జీవితాంతం ఏడవాలి. వారి జీవితంలో దేవుని జ్ఞానాన్ని పెట్టేంత వరకు కూడా వాళ్ళ కోసం మనం ఏడవకపోతే, వాళ్ళను దేవుని బిడ్డలుగా మనం చూసేంత వరకు ఏడవకపోతే, ఏడ్చి వారి కోసం ప్రార్థన చేయకపోతే వారి జీవితంలో మనం దుఃఖాన్ని చూస్తాం, శాపాన్ని చూస్తాం. కాబట్టి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, దాన్ని మనం ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి. ఇదంతా ఎవరికి తెలుసు? ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి తెలుసు. ఎవరి దగ్గర ఉన్నది? ఇదంతా ఎక్కడ నుంచి చెప్పాను నేను? ఇంకో గ్రంథం ఏదైనా చూపించానా? ఎక్కడుంది? ఈ గ్రంథంలోనే ఉంది. ఈ గ్రంథం తప్ప ప్రపంచానికి మరొక గ్రంథం లేదు. మానవ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలిగి పరలోకానికి చేర్చగలిగే గ్రంథం, భూమి మీద పరలోకంలో కూడా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవింపు చేసే గ్రంథం, ఏకైక గ్రంథం మనకే ఇచ్చాడు దేవుడు. ఎంతమంది ఈ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు ఆలోచించండి. నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన పిల్లలు లేక మీ పిల్లలు భద్రంగా ఉన్నారా? దేవుని వాక్యము, దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించే విశ్వాస సంబంధమైన జీవితము వాళ్ళ జీవితాలను భద్రపరుస్తుంది. ఒకవేళ వాళ్ళ జీవితాలు మనం భద్రపరుచుకుంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఆశీర్వదించబడతారు. చూడండి, ఒకసారి మనం ఆదికాండము చదువుతున్నాము. ఆదికాండంలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించిన బిడ్డలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకి ఒక అద్భుతమైన వ్యక్తులు మనకి కనిపిస్తారు. చూడండి, ఆదికాండము చూడండి 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారమైనవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుదురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడని యోసేపుతో చెప్పాను. యోసేపు ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? ఐగుప్తుకి చెప్పండి. రాజుగా వచ్చాడా? రావటం ఎలా వచ్చాడు? బానిసగా వచ్చాడు. అన్నదమ్ములు అతన్ని చంపాలనుకొని మరలా మనసు మార్చుకొని బానిసగా అమ్ముకున్నారు. మిద్యాను వర్తకులకు అమ్ముకుంటే వాళ్ళు దారిలో వెళ్తూ వాళ్ళ లాభం వాళ్ళు చూసుకొని ఐగుప్తులో ఆయన బానిసగా అమ్మి వెళ్తే, ఇప్పుడు ఆ ఐగుప్తుకి బంధించబడి బానిసగా వచ్చిన వాడు ఐగుప్తుకి ఏమయ్యాడమ్మా? రాజు అయ్యాడు. ఎలా అయ్యాడు చెప్పండి? దేవుని భద్రతలో ఉన్నాడు.
యోసేపు బాల్యంలో వచ్చాడు, 10-12 సంవత్సరాల వయసులో వచ్చాడు. తల్లిదండ్రులు ఉన్నారా? అన్నదమ్ములు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మంచి చెడ్డ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అతను రోజు అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి వాక్యం వినేవాడా? ఆయన దగ్గర చదువుకోవడానికి బైబిల్ ఉందా? మరి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడుగా, దేవుని తోడు కలిగిన వాడుగా ఎలా అయ్యాడు? జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మన పిల్లల జీవితాల్లో దేవుని ఆశీర్వాదం ఉందా? మీ బిడ్డలు కూడా యోసేపు వలె ఆశీర్వదించబడాలంటే వారు దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో భద్రపరచబడాలి. సాతానుడు అనే దొంగ వారిని దొంగిలించకుండా భద్రపరచబడాలి. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది పిల్లలు, వారి జీవితాలు ఒక పెద్ద లిస్ట్ తయారవుతుంది. వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారో, ఎంత ఉన్నతమైన స్థానాలు వాళ్ళు పొందుకున్నారు. అలా భద్రపరచబడకుండా శాపగ్రస్తులైన వారు ఉన్నారు. బైబిల్ ఇందాక మనం చెప్పుకున్నాం. ఏలి కుమారులు ఏమయ్యారు? శాపగ్రస్తులైపోయారు. వాళ్ళ జీవితాల్లో శాపం ఏడుబడి చేసింది. శాపగ్రస్తులుగా మారిపోయి వాళ్ళ జీవితం అంతా శపించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మధ్యలోనే వాళ్ళ జీవితాలు అర్థమైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక నేను మీకు తెలియజేస్తున్నాను, గర్భఫలము యెహోవా మాత్రమే, అనగా దేవుడు మాత్రమే ఇచ్చే బహుమానం. మనం బంగారాన్ని జాగ్రత్త చేసుకుంటాం, ఇంకా విలువైన వస్తువులు జాగ్రత్త చేసుకుంటాం, కానీ అజాగ్రత్తగా వదిలేస్తుంది ఎవరినో తెలుసా? విలువైన, అన్నిటికంటే విలువైన బహుమానాలు, వాటిని మనం ఏం చేస్తున్నాం? అజాగ్రత్తగా వదిలేస్తున్నాం. అలాగా దొంగలు ఎత్తుకుపోవడానికి వదిలేస్తున్నాం. వారి విషయంలో మనం శ్రద్ధ తీసుకోవటంలా చాలామంది. నేను ఒకసారి నసరాపేటలో చేపు దొంగల ఫోటోలు అని అంటించారు, దొంగల ఫోటోలు. అందులో ఎవరి పేరు నుంచి తెలుసా? యోసేపు, దానియేలు, మరియమ్మ. బైబిల్లో వీళ్ళ పేర్లు ఉన్నాయా అమ్మా? వీళ్ళంతా దొంగల? బైబిల్లో దానియేలు దొంగ, దావీదు దొంగ. వాళ్ళ మెడలో పలక ఒకటి వేలాడ తీసి వాళ్ళ పేర్లు రాసి జేబులు డబ్బులు కొట్టే, అదే జేబు దొంగలని చెప్పేసి బోర్డు పెట్టారు. ఆ పేర్లు పెట్టుకుని వాళ్ళు అలాంటి అసహ్యకరమైన స్థితిలో ఎలా ఉన్నారు? లోకంలో వాళ్ళు ఏమంటారే, వీళ్ళంతా క్రైస్తవులు కదా. ఆ పేర్లు ఎవరి పేర్లు? క్రైస్తవుల పేర్లు కదా. బైబిల్లో ఉన్న వాళ్ళు ఎలాగ ఉన్నారు? వాళ్ళు నీతిమంతులు కదా, వాళ్ళు పరిశుద్ధులు కదా, వాళ్ళు విశ్వాసవీరులు కదా. అలాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళు దేవుని తెలియక, దేవుని జ్ఞానం తెలియక, దేవుని వాక్యం తెలియక శాపగ్రస్తమైన స్థితిలో శపించబడిన జనాంగంగా మారిపోతున్నారు. దేవుడు నిన్ను పిలిచింది శపించబడటానికి కాదు, ఆశీర్వదించటానికే దేవుడు నిన్ను పిలిచాడు. కనుక నేను ఈ మాటను ముగిస్తూ ఉండగా, దయచేసి మీ పిల్లలు విలువైన బహుమానాలు. ఈ సృష్టి అంతటిలో విలువైన వ్యక్తి ఎవరో తెలుసా? మానవుడు. మనిషి కంటే విలువైనది ఏది కూడా లేదు. దేవుడు మాట చేత సమస్తాన్ని సృష్టించాడు, కానీ మనిషిని మాత్రం పనిగట్టుకుని నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో తన ఆత్మను ప్రవేశపెట్టాడు. అంటే మనం అంతా ఎవరము? దేవుని పోలిక, దేవుని స్వరూపము. ఈ సృష్టి అంతట్లో సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, లేక ఆకాశ నక్షత్రాల కంటే ఈ గొప్పది అని చెప్పుకునేది ఏదైనా ఉంటే దానికంటే కూడా గొప్ప ఎవరో తెలుసా? నీవు, నేను, మనం. అంత విలువైనదిగా దేవుడు మనం చేసుకున్నాడు. కనుక ఈరోజు నేను ఈ మాటలు ముగిస్తూ ఉండగా దయచేసి గమనించండి, మీ పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానాలు, ఈ బహుమానాలను బాల్యం నుండే భద్రపరుచుకుంటే వారు పెరిగి పెద్ద అయ్యేసరికల్లా వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళుగా ఉంటారు. మనకి సంతోషం, ఆనందం కలుగు చేస్తారు. చివరిగా ఒక వచనాన్ని నేను చదివి ఈ మాటలు ముగిస్తాను. లూకాసు సువార్త 1వ అధ్యాయం మనం చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపును త్రిప్పును, మరియు అతడు కన్నుల హృదయములను పిల్లల తరచునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు హ్యాపీ బర్త్డే అని మాట్లాడుతూ, ఎవరికి హ్యాపీ? రత్నకుమార్ ఒక్కడికైనా, వాళ్ళ అమ్మకే, లేకపోతే భాస్కర్ గారికే, లేక ఈ కుటుంబం వరకైనా,
ఒక్కళ్ళకి మాత్రమే కాదు, ఇక్కడ పుట్టబోయే బిడ్డ గురించి దేవదూత మాట్లాడుతున్నాడు. నీకు సంతోషం, నీకు మాత్రమే కాదు అనేకులకు సంతోషం. ఈరోజు మన బిడ్డల ద్వారా మనకి సంతోషం ఉందా? అనేకులకు సంతోషం ఉందా? ఈ ప్రశ్న నేను మీకు వేసి నా పాఠాన్ని ముగిస్తున్నాను. ఒకసారి మీరు సంతోషంగా మీ బిడ్డల ద్వారా ఉన్నారో లేదో గమనించండి. లేకపోతే వాటిని దేవుని యొక్క తీసుకురండి, దేవుని వాక్యం నేర్పించండి. మీ అందరికీ వందనాలు.